చిరిగిన నోటే అని పడేయలేం కదా. అవును, ఏదో చిన్న చిన్న నోటైతే పర్లేదనుకుంటాం. అదే 100, 500, 2000 అయితే చచ్చినట్టు మార్చడానికి ప్రయత్నం చేస్తాం. ఇలాంటి వారి కోసమే ఓ చిన్న డబ్బా పెట్టి ఇక్కడ చిరిగిన నోట్లు తీసుకోబడును అని బోర్డు పెట్టి మరీ నోట్లను తీసుకుంటున్నాడు ఓ వ్యక్తి. ఇలా తన దగ్గరకు వచ్చిన నోట్లో 10% కమిషన్ తీసుకుని మిగిలిన డబ్బును తిరిగి ఇచ్చే పనిని గత 40 ఏళ్లుగా విజయవంతంగా నిర్వహిస్తున్నాడు ఆర్కేపురానికి చెందిన కృష్ణకుమార్. మొదట్లో దిల్సుఖ్ నగర్లో ప్రారంభించిన ఈ చిరిగిన నోట్ల సేకరణ పనిని ప్రస్తుతం అబిడ్ సర్కిల్కు మార్చాడు. ఏ చిరిగిన నోటు వచ్చినా సరే దానిని తీసుకోవడమే ఈయన పని. ఇలా రోజుకు దాదాపు 200 రూపాయల వరకు సంపాదిస్తున్నాడు. తన తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ఈ పనిని జీవనోపాధిగా మార్చుకున్నాడు. ఇలా వచ్చిన ఆదాయంతోనే తన పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తున్నాడు. రోజు ఇతని వద్దకు రోడ్డు పక్కన అడుక్కునేవాళ్లు మొదలు అనేక మంది వికలాంగులు చిరిగిన నోట్లను మార్చుకోవాలనుకునేవారు నిత్యం వస్తూ ఉంటారు. ఇలా సేకరించిన చిరిగిన నోట్లను ఆర్బీఐలో మార్చుకుంటున్నాడు. అయితే నెలకు 2 సార్లు మాత్రమే ఆర్బీఐలో ఇలా చిరిగిన నోట్లను మార్చుకోవడానికి పర్మిషన్ ఉందని, ఒక్కసారి 5,000 రూపాయలు మాత్రమే చిరిగిన నోట్లను ఇచ్చి కొత్త నోట్లను తీసుకునే వీలుందని చెప్తున్నాడు. దీంతో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఈ లిమిట్ను 5 నుంచి 6 సార్లకు పెంచితే బాగుంటుందని అంటున్నాడు. ఇలా చిరిగిన నోట్లనే ఆదాయ వనరుగా మార్చుకుని మనసుంటే మార్గముంటుందని, గౌరవంగా జీవించాలని అనుకునేవాళ్లు ఏ చిన్న పనైనా చేసుకుని హాయిగా బ్రతకొచ్చని నిరూపిస్తున్నాడు ఈ కృష్ణకుమార్.